దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని తక్షణమే అమల్లోకి వస్తుందని, ఈ మేరకు పకడ్బందీగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె. శ్రీనివాసులు వెల్లడించారు. కలెక్టరేట్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలుపై కలెక్టర్ మీడియా వాయిస్ ద్వారా సమాధానమిచ్చారు. అన్ని ప్రికాషనల్స్ మెజర్స్ అట్లాగే మార్గదర్శకాలను కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. దీంట్లో మన జిల్లాలో మొత్తం 134 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. దీంట్లో ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ చేయడం జరిగింది. మన జిల్లాలో మొత్తం 30,242 మంది విద్యార్థులు ఈ యొక్క పరీక్షలకు హాజరవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి అన్ని సెంటర్స్లో కూడా చీఫ్ సూపరింటెండెంట్స్ని, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ని, అడిషనల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని, ఫ్లయింగ్ స్క్వాడ్స్ని, ఇన్విజిలేటర్స్ని అందరినీ కూడా అపాయింట్ చేయడం జరిగింది. అట్లాగే ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ అబ్జర్వర్ని కూడా గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరిగింది. అదే రకంగా మనం ఎట్లయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మన జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించుకున్నాము, అదే రకంగా ఇక్కడ కూడా నో సెల్ ఫోన్ జోన్ ప్రకటించడం జరిగింది. కాబట్టి దీంట్లోకి విద్యార్థులు కానీ, అదేవిధంగా సిబ్బంది కానీ, ఎవరైతే పరీక్ష నిర్వహిస్తున్న సిబ్బంది కానీ